అందరికీ నమస్కారం. నేను నందన ప్యూర్ నుండి. నమస్తే ఆర్బిట్రమ్ సిరీస్ యొక్క 5వ ఎపిసోడ్‌కి మీకు స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ గైడ్‌ని చూద్దాం. ఎలా ఆర్బిట్రమ్ కంపాటబుల్ వాలెట్‌ని ఎలా సెటప్ చేయాలి, ఇథీరియం నుండి ఆర్బిట్రమ్‌కి అసెట్స్‌ని బ్రిడ్జ్ ఉపయోగించి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఆర్బిట్రమ్‌తో స్టార్ట్ చేయడానికి మీకు కస్టమ్ నెట్వర్క్స్‌ని సపోర్ట్ చేసే వాలెట్ కావాలి. మెటామాస్క్ ఒక పాపులర్ ఆప్షన్. ఇది ఆర్బిట్రమ్‌తో స్మూత్‌గా ఇంటిగ్రేట్ అవుతుంది. ఇది ఒక ఎక్సలెంట్ చాయిస్. ఆర్బిట్రమ్ నెట్వర్క్ ని యాడ్ చేయడానికి స్టెప్స్. ఓపెన్ యువర్ వాలెట్. మెటామాస్క్ లేదా మీకు ఇష్టమైన వాలెట్ ని లాంచ్ చేయండి. యాక్సెస్ నెట్వర్క్ సెట్టింగ్స్. మీ కరెంట్ నెట్వర్క్ నేమ్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ కస్టమ్ ఆర్పిసి. కస్టమ్ ఆర్పిసి లేదా సిమిలర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. కన్ఫిగర్ ఆర్బిట్రమ్ నెట్వర్క్. నెట్వర్క్ నేమ్ ఆర్బిట్రమ్. ఆర్పిసి యుఆర్ఎల్ ఇది. చైన్ ఐడి 421661 ఆర్బిట్రమ్ మెయిన్ నెట్ సింబల్ ఈథ్ ని సెలెక్ట్ చేయండి. సేవ్ అండ్ స్విచ్ నెట్వర్క్. సెట్టింగ్స్ ని సేవ్ చేసి వాలెట్ ని ఆర్బిట్రమ్ నెట్వర్క్ కి స్విచ్ చేయండి. ఇథీరియం నుండి ఆర్బిట్రమ్ కి అసెట్స్ ని ఎలా బ్రిడ్జ్ చేయాలి. ఇప్పుడు ఇథీరియం నుండి ఆర్బిట్రమ్ కి అసెట్స్ ని ఎలా బ్రిడ్జ్ చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్ ఇథీరియం మెయిన్ నెట్ మరియు ఆర్బిట్రమ్ లేయర్ 2 నెట్వర్క్ మధ్య అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది ఇంటర్ఆపరబిలిటీ మరియు లిక్విడిటీని మెయింటైన్ చేస్తుంది. అసెట్స్ ని బ్రిడ్జ్ చేయడానికి స్టెప్స్. విజిట్ ఆర్బిట్రమ్ పేజ్. ఆర్బిట్రమ్ పేజ్ వెబ్సైట్ కి వెళ్ళండి. ఆర్బిట్రమ్ పేజ్ వెబ్సైట్ ఇది. కనెక్ట్ యువర్ వాలెట్. మీ వాలెట్ ఇథీరియం మెయిన్ నెట్ తో కనెక్ట్ చేయండి. సెలెక్ట్ అసెట్. బ్రిడ్జ్ చేయాలనుకునే అసెట్ ని సెలెక్ట్ చేయండి. ఇనిషియేట్ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్. బ్రిడ్జ్ చేయాలనుకున్న అమౌంట్ ని ఎంటర్ చేయండి. మెటామాస్క్ లేదా ఇంటర్ఫేస్ లో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ని కన్ఫర్మ్ చేయండి. వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్. బ్రిడ్జింగ్ ప్రాసెస్ కొంత సమయం తీసుకుంటుంది నెట్వర్క్ కంజెషన్ మరియు అసెట్ టైప్ బట్టి. ఆర్బిట్రమ్ వాలెట్. కన్ఫర్మేషన్ అయితే మీ అసెట్స్ ఆర్బిట్రమ్ వాలెట్ లో కనిపిస్తాయి. ఆర్బిట్రమ్ యొక్క కీ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆర్బిట్రమ్ నెట్వర్క్ అంటే ఏంటి? ఇథీరియం కి లేయర్ 2 స్కేలింగ్ సొల్యూషన్. ఆప్టిమిస్టిక్ రోల్అప్ టెక్నాలజీని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ ని ఆఫ్ చైన్ లో ప్రాసెస్ చేస్తుంది. ఇథీరియం మెయిన్ నెట్ లో కంజెషన్ మరియు ఫీజ్ ని తగ్గిస్తుంది. కస్టమ్ ఆర్పిసి అంటే ఏంటి? కస్టమ్ రిమోట్ ప్రొసీజర్ కాల్ సెటప్ చేసి మీ వాలెట్ ఆర్బిట్రమ్ నోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బ్రిడ్జ్ సర్వీస్ అంటే ఏంటి? ఇథీరియం మెయిన్ నెట్ మరియు ఆర్బిట్రమ్ నెట్వర్క్ మధ్య అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి సహాయపడుతుంది. లిక్విడిటీ మరియు ఇంటర్ఆపరబిలిటీని ఎన్షూర్ చేస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి? బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్ కి కన్ఫర్మేషన్ అవసరం. సెక్యూర్ గా అసెట్స్ ని డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రస్ట్ మరియు రిలయబిలిటీని ఎన్షూర్ చేస్తుంది. ఆర్బిట్రమ్ ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ని స్ట్రీమ్లైన్ చేయడానికి మరియు లేయర్ 2 స్కేలింగ్ యొక్క బెనిఫిట్స్ ని మాక్సిమం చేయడానికి ఇవి కొన్ని ప్రాక్టికల్ టిప్స్. వాలెట్ సెక్యూరిటీ. ఎల్లప్పుడూ వాలెట్ సెక్యూరిటీకి ప్రయారిటీ ఇవ్వండి. హార్డ్వేర్ వాలెట్స్ లేదా సెక్యూర్ పాస్వర్డ్ మేనేజ్మెంట్ ని యూజ్ చేయండి. గ్యాస్ ఫీస్. ఇథీరియం మెయిన్ నెట్ తో కంపేర్ చేస్తే ఆర్బిట్రమ్ లో గ్యాస్ ఫీస్ తక్కువ. ట్రాన్సాక్షన్స్ మరియు లో కాస్ట్ ఎఫిషియన్సీని ఆప్టిమైజ్ చేస్తాయి. నెట్వర్క్ కంపాటబిలిటీ. అసెట్స్ మరియు అప్లికేషన్స్ ని చూస్ చేసేటప్పుడు ఇథీరియం మెయిన్ నెట్ మరియు లేయర్ 2 సొల్యూషన్స్ తో కంపాటబిలిటీ ఎన్షూర్ చేయండి. స్టే ఇన్ఫార్మ్డ్. ఆర్బిట్రమ్ లో లేటెస్ట్ అప్డేట్స్ మరియు అప్గ్రేడ్స్ తో అప్డేటెడ్ గా ఉండండి. న్యూ ఫీచర్స్ మరియు స్కేలబిలిటీలో ఇంప్రూవ్స్ ని లెవరేజ్ చేయడానికి. కంగ్రాచులేషన్స్, మీరు ఇప్పుడు ఆర్బిట్రమ్ కంపాటబుల్ వాలెట్ ని సెటప్ చేయడం మరియు ఇథీరియం నుండి ఆర్బిట్రమ్ కి అసెట్స్ ని బ్రిడ్జ్ చేయడం తెలుసుకున్నారు. డిఫై, గేమింగ్ లేదా ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ లో ఇంటిగ్రేట్ చేస్తూ ఆర్బిట్రమ్ తో మీ బ్లాక్ చైన్ జర్నీని స్పీడ్ గా, ఎఫిషియన్సీగా మరియు స్కేలబిలిటీతో ఎన్హాన్స్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు మరియు తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.